నమస్కారం చావల ఆంజనేయమూర్తి గారు. నమస్కారం అండి. రామాయణంలో రామ అనే మహామంత్రం తారక మంత్రం అంటారు. ఆ తారక మంత్రం ఎవరి ద్వారా వచ్చింది? అది రామనామ తారక మళ్ళీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం, అది ఈ రెండిటి మంత్రాలకున్న అభేదం ఏంటి? రామనామం ఏ విధంగా వచ్చింది? మనకి రాముడికి రామ అన్న పేరు ఊరు పెట్టారు. రామనామాన్ని మనం పఠిస్తే జపిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? వివరించండి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. రామభక్తులకి ఉపయోగపడే మంచి ప్రశ్న వేశారు మీరు. ఎందుకనంటే రాముడు వేరు రామనామం వేరు అనుకున్నట్లయితే అసలు ఈ రామనామము రాముడి కంటే కూడా ముందే ఉందండి. రామనామం ఎలాగంటే శంకరుడు ఎప్పుడు కూడా, ఎందుకనంటే మీరు అనుకోవచ్చు అదేంటండి రామనామము ముందు పెట్టకుండా అలా ఉందంటే, ఇది ఈ రామాయణం అనేక యుగాల్లో జరిగిందండి. అనేక యుగాల్లో జరగటం వలన శంకరుడికి వాళ్ళకి ఈ రామనామం విశిష్టత వాళ్ళకి తెలుసు. అందుకని రాముడి కంటే ముందున్నది రామనా తారక మంత్రం. కృతయుగంలో కూడా అసలు ఆయన ఎప్పుడు శంకరుడు ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదు. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్పిస్తాడు అంటే కళ్ళు మూసుకొని ఈ తారక మంత్రం చెప్పిస్తాడండి. రామ 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 అంటే ఏం లేదు, శ్రీరామ అంతే. రామాయ అంతేనండి. తారక మంత్రంలో అంటే రామాయ నమః అంతే. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న మీరు అడిగారు ఏంటి ఇందాక, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్లోకం కూడా ఉందని అడిగారు. దానికి పెద్ద తేడా ఏం లేదు. ఏంటంటే దీని అర్థం, ఆ రామ అనేది 3 సార్లు అన్నాడు. ఎందుకంటే లోకంలో ఏదైనా అన్నప్పుడు 3 సార్లు, అదొక సాంప్రదాయం ఉండే మనకు. ఏదైనా అంటే రేపు వస్తానంటే చెప్పు 3 సార్లు చెప్పు, వస్తావా అంటాడు. అంటే ఏంటి, ముమ్మారంటే అది దృఢం అని, ఆ నమ్మకం దాని మీద. ఆ నమ్మకం కోసం అని చెప్పి ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఇది కూడా ఎవరు చెప్పిందో చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా శ్లోకం పరిశీలించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మనోరమైన మాట వచ్చింది చూసారా, మనోరమే అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సరే, మనస్సుకు రమేశాను. తర్వాత ఇంకో లైన్ కూడా చెబుతాను. సహస్రనామ తత్తుల్యము రామనామ వరాననే అంటే ఏమిటి, శ్రేష్టమైన ముఖం గలదానా అని స్త్రీ సంబోధన విభక్తి. సంబోధన ఎవరికో తెలుసా? స్త్రీ ఎవరో కాదు, స్త్రీ పార్వతీదేవి. ఇప్పుడు ఈ శ్లోకంలో వరానన అనేటువంటి మాట ఎవరికి సంబోధన అంటే పార్వతీదేవికి సంబోధన. పరమేశ్వరుడు పార్వతీ మాత చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ శ్లోకం ఏమర్థమైంది, ఇది మనం ఏదో మన ఇద్దరం మాట్లాడుకునే మాట కాదండి. ఈ శ్లోకాన్ని ఏదైతే తారక మంత్రం నిరంతరం ధ్యానం చేసేటువంటి ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఆయన ఎవరికి చెప్పాడు, పార్వతీదేవికి చెప్పాడండి. ఎంత గొప్ప విషయమో చూడండి అది. అందుకని ఆ శ్లోకంలో ఏమన్నాడు, వరాననే అన్నాడు. వర అంటే శ్రేష్టమైన, ఆనన అంటే ముఖం గలదాన, పార్వతికి సంబోధన. వరాననే సంబోధన. వర అంటే శ్రేష్టమైన, ఆనన అంటే ముఖం గలదాన. పార్వతీదేవికి శివుడు చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడంటే, ఓ పార్వతీదేవి నీకు రహస్యం చెప్తాను నేను. ఏమిటా రహస్యం అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ 3 సార్లు అనాలి. అంటుంటే ఇప్పుడు కొంతమంది రామకోట్లు అవి రాస్తుంటారండి, విమర్శిస్తున్నాను అనవాకండి. అతను రాస్తూనే ఉంటాడు. ఈ రామకోట అరగంటలమ్మ కాఫీ అయిందా అంటుంటాడు. ఏమైందాడు, వాడు ఎవడో బెల్ కొడుతున్నాడు రా, కాలింగ్ బెల్ తీరా. నీ రామకోట నీ పేజీ రాసినా నేను చెబుతున్నాను కానీ అది వ్యర్థమండి. ఏమి చేయాలంటే, నువ్వు ఒక్కసారి శ్రీరామ అని రాసేలోపుగా 3 సార్లు రాముడిని మనస్సులో ఆయన పాదాలు ధ్యానించ. అసలు రామకోట నువ్వు అరగంట రాయి, పావుగంట రాయి, పక్కన ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోకూడదు. అది ధ్యానం అంటే. ఆ ధ్యానంలో నువ్వేం చేయాలంటే రాముడిలో లీనమైపోవాలండి. నిష్టగా చేయాలి. నిష్ట అంటే ఏంటి, మనస్సు దాని మీద లగ్నం చేయాలి. పూర్తిగా కేంద్రీకరించి మనస్సు దాని మీద కేంద్రీకరించి ఒక 10 లైన్లు రాసినా నీకు పుణ్యం.
వాళ్ళ పేజీ రాసేసానండి. ఏమంటే పుస్తకం పూర్తి అయిపోయింది, ఏం చేయమంటారు? గంగలో కలపమంటారా, లేకపోతే రామాలయంలో ఇవ్వమంటారా, భద్రాచలంలో ఇవ్వమంటారా? అయ్యే నువ్వు ఎక్కడ ఇవ్వక్కల్లా, ఎక్కడో చోటు పెట్టు. నీకు అసలు రాసేటప్పుడు కనుక నీ మనస్సును, అది ఇక్కడ శ్లోకంలో చెబుతున్నాడు. అంటే ఏదో శ్రీరామ శ్రీరామ రామ రామేతే అనే దాన్ని ఎలా చదవాలి, అది ఈ రెండో లైన్లో చెబుతున్నాడు. రమే రామే మనోర, ఈ మనోరమ కూడా ఆవిడకే సంబోధన, పార్వతీదేవికి. నా మనస్సులో నా మనస్సుకు ప్రియమైన అబ్బా ఏం ఆ దాంపత్యం అండి వాళ్ళది, సీతారాముల దాంపత్యం, గౌరీ శంకర్ల దాంపత్యం. ఆయన అర్ధనారీశ్వరుడు, ఆయన శరీరమే సగం ఇచ్చేసాడు ఆవిడికి. మనం ఏదో పక్కన కూర్చోబెట్టుకుంటాం స్కూటర్ మీద, ఆయన శరీరంలోనే ఒక భాగం పార్వతీదేవి, ఒక భాగం శివుడు. ఇది ఆయన యొక్క గొప్పతనం దాంపత్యానికి. అందుకే పెళ్లిలో గౌరీ పూజ చేయిస్తారు. ఆ గౌరీ వలన, అనుగ్రహం వలన పార్వతీ పరమేశ్వరులా మనం కూడా చూడండి, అయ్యా మీరు పార్వతీ పరమేశ్వరులాగా ఉండాలండి, సీతారాముల్లా ఉన్నారండి అంటారు చూసారా. మనస్సు ఇష్టంగా ఉండాలండి వాళ్ళని చూస్తే. మనోరమే ఓ పార్వతి ఎలా చేయాలట, శ్రీరామ రామ రామ అని 3 సార్లు నువ్వు అనేటప్పుడు ఎలా, శ్రీరామ రామ రామేతి రమే రామే, రాముడు యందు మనస్సు రమించాలటండి. ఇందా చెప్పింది. నువ్వు రావా అనేటప్పటికీ కళ్ళు మూసుకొని ఆ రాముడు, ఆ కోదండ రాముడు, ఆయన యొక్క ధనస్సు, ఆయన పాదాలు, ఆ పక్కన ఆ సీతాదేవి, ఇవన్నీ కూడా నీ మనసులో ధ్యానముద్రలో నీకు కనిపిస్తే, మనోరమే నీ మనస్సు దాని యందు రమించేట్టుగా నువ్వు చేసినట్లయితే నీకు ఎంత పుణ్యం వస్తుందో తెలుసా పార్వతీదేవి. పార్వతీదేవి కంటే మనందరికీ ఆవిడ వంకబెట్టి మనందరికీ చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఏమంట, సహస్రనామ తత్తుల్యం. దాని ఫలితం ఎంతో తెలుసా, విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు అరగంట ఎంతో 30 గంట చదివితే కానీ పూర్తవు. నీకు విష్ణు సహస్రనామాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో, 3 సార్లు రామ 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 అన్నట్లయితే అంత పుణ్యం వస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవి. ఇంకో చిన్న ఉదాహరణ చూద్దాం. ఏమంటే జరిగిందా లేదా ఇది కాసేపు పక్కన పెడితే, రామాంజనేయ యుద్ధం పెద్ద నాటకం కూడా వచ్చింది, పద్యాలు ఇవి బ్రహ్మాండంగా. ఆ మధ్యకాలంలో పద్య నాటకాలు ఉన్నప్పుడు పెద్ద ఇదండి. వాల్మీకిలో ఉందా సార్? ఏమీ లేదు, కల్పితమే. వాల్మీకిలో రామాంజనేయ యుద్ధం అసలు లేదండి, కల్పితమే. ఎవరు రాసుంటారు? ఎవరు ఆధునికులు ఎవరో రాశారు మామూలుగా. అది దేనికి రాశారు అంటే, అసలు అందుకే ఇప్పుడు ఆ విషయం చెబుతున్నా. ఈ రామాంజనేయ యుద్ధం దేనికి వచ్చిందంటే, రామ భక్తి యొక్క గొప్పతనం చెప్పడం కోసం వచ్చిందండి. రాముడి కంటే రామనామం గొప్పది. రాముడు గొప్పన, రామనామం గొప్పన, అదే అక్కడ కాన్సెప్ట్. రామాంజనేయ యుద్ధంలో కాన్సెప్ట్ ఏంటంటే, రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా. అక్కడ ఆయన ఏమన్నాడు, చివరికి హనుమంతుడు యుద్ధానికి వచ్చాడు, నేను నీ రామనామంతోనే నేను జయిస్తానండి. అదే హనుమంతుడి ధైర్యం అండి. ఆ ధైర్యంతోనే అలాగే రామ 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 అంటూ కళ్ళు మూసి కూర్చున్నాడు. ఇన్ని ఆయుధాలు వచ్చినా ఆయన ఏం చేయట్లా, తిరిగి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు బ్రహ్మదేవతలు వచ్చి, నాయన మీరిద్దరూ ఒకటే, మీ యుద్ధం మానేయండి, వాడికి పరిష్కరించు, చివరికి అతనికి నీ భక్తుడే వాడు కాపాడమని చెప్పి ఏదో చేశాడు. అది నాటకం అయిపోయింది అనుకోండి. ఇక్కడ మనకు ప్రధానం ఏంటంటే, రాముడి కంటే రామనామం గొప్పది. అలాగే ఈయన కూడా రాసినప్పుడు దాశరథి శతకం రాశాడు. ఆ దాశరథి శతకం రాసినప్పుడు కూడా ఆయన అంటాడు, రామనామమే చాలా గొప్పది అంటాడు. కంచర్ల గోపన దాశరథి శతకంలో రాస్తానండి. అందువల్ల మనం ఇంకొక విషయం కూడా మీకు చెప్తానండి. కాశీలో మరణాన్ముక్తి అంటాం కదా, కాశీలో మరణించినప్పుడండి, కాశీఖండంలో శ్రీనాథుడు రాశాడు, వ్యాసుడు రాశాడు దాన్ని. ఏంటంటే, కాశీలో మనిషి మరణించగానే ఆయన కుడిచే ఆటోమేటిక్గా పైకి వస్తుందండి. వచ్చేటప్పటికి సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి అక్కడికి, అంటే చనిపోవటం అంటే చనిపోయేటప్పుడు అండి, పూర్తిగా ప్రాణం పోయినప్పుడు వాడు మాట్లాడలేడు, కానీ వాడు లోపల అన్నీ ఏం జరుగుతుందో వాడికి కొంత స్పృహ ఉంటుంది, కొంత ప్రాణం పోయే వరకు. ఆ స్థితిలో పరమేశ్వరుడు వాడు కుడి చెవులో వచ్చి ఈ తారక మంత్రం ఉపదేశిస్తాడు అని మన కాశీఖండంలో చెప్పబడిందండి. కాశీఖండం అనే గ్రంథం, ఇది పురాణాల్లోది. అందువల్ల మనం గమనించే తారక మంత్రానికి అంత గొప్పతనం ఉంది. రాముడి కంటే రామనామం మనని కాపాడుతుంది అని చెప్పేటువంటిది మనకు పెద్దల నుంచి మనకు అనుసృతంగా వస్తున్నది. కాబట్టి అంటే రాముడు గొప్పవాడా కాదని కాదండి, కానీ రెండు తులనగా చేసినట్లయితే
ఆ రాముడి కంటే కూడా రామనామం మనని కాపాడుతుంది. రామనామం చెప్పిస్తే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడండి. ఇదో పెద్ద విచిత్రం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి. అంటే ఈ రామనామం రాముడిని పోస్తే రాముడు ఒకడే వస్తాడు, రామనామం చెప్పిస్తే రాముడు అక్కడ ఉంటాడు, ఆయన నామం కాబట్టి హనుమంతుడు కూడా, ఇద్దరు మనకు రక్షణగా ఉంటారు అనేటువంటిది ఈ ప్రసిద్ధమైనటువంటి మన పురాణ శ్లోకం. కాబట్టి ఈ రామనామాన్ని భక్తితో జపించాలండి, మెయిన్ అది. నేను ఎంత రామకోటేశ్వరాన్ని ఎన్నిసార్లు జపం చేశాను. ఈ జపంలో నువ్వు 100 సార్లు చేయి, లేకపోతే 10 సార్లు చేయి. దశగాయత్రి చేయండి, చేసినా సరే తప్పలేదు. దశ అంటే 10 సార్లు గాయత్రి కానీ రామనామం కానీ. ఆ చేసే 10 సార్లు కూడా కనీసం ఒక 15 సార్లు అయినా సరే శ్రద్ధగా చేయాలి. ఆ చేసినంతసేపు నీ దృష్టి బయటికి వెళ్ళకూడదు. అప్పుడు ఆ రామనామ ఫలితం మనకు లభిస్తుంది. అది రక్షణ కవచంలాగా మనని కాపాడుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.